హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చామదుంపలు తీస్తున్నాం. చామదుంపలు మా అన్నయ్య తీస్తున్నాడు. చాలా బలంగా ఉన్నాయి ఫ్రెండ్స్, రావట్లేదు. పైన వరకే తెగిపోయి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. రాక పలుగు తీసుకొచ్చి తీశాడు. పలుగుతో తీస్తున్నాడు చూడండి. ప్రతి సంవత్సరం అక్కడే పెడతాము. కేజీన్నర వస్తాయి. ఈ సంవత్సరం వీడియో తీశాను. చామదుంపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎన్నో దుంపలు, ఒక దుంప అయితే 1/2 కేజీ వచ్చింది. అది పెద్దగా కందదుంప స్టైల్లో ఉంది. పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్. మా అన్నయ్య చూడండి జాగ్రత్తగా తీస్తున్నాడు. క్లారిటీ అక్కడ నుంచి తీసిన క్లారిటీగా వాళ్ళ మా అన్నయ్య తీసిన తర్వాత మా అత్తయ్య క్లీన్ చేసింది. క్లీన్ చేసి వాష్ చేసాము. వాష్ చేసి కడిగి ఎండబెట్టామండి. ఇది ఫుల్ వీడియో పట్టడానికి మాట చెప్తేనే ఫుల్ వీడియో పడుతుంది. కడిగి ఎండబెట్టినాక ఎండిన తర్వాత బాగుంటుంది. పచ్చి అయితే ఉడకవండి. ఆ తీసిన ప్లేస్లోనే మళ్ళీ మొక్కలు పెడతాము. తీసిన మొక్కలే మళ్ళీ ఆడ పెడతాము. మళ్ళీ వచ్చే ఇయర్కి మళ్ళీ వస్తాయి. అలా పైన ఏర్లన్నీ తీసేసి వాష్ చేసి ఎండబెట్టాము. తీయకపోయినా బాధలేదు, ఎండిన తర్వాత వచ్చేస్తాయి. ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెడతాము. ఒక దుంప అయితే పెద్దదని చెప్పాను కదా, లాస్ట్లో చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇది ఈ దుంపే 1/2 కేజీ అయింది. ఇదిగో